గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీసీకి టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంది. బీసీ గెలిచిండు కాబట్టి ఓకే. ఒకవేళ ఓడిపోతే గనక ఒక నరేటివ్ బిల్డ్ అవుతుండే, ఖచ్చితంగా చూసిర్రా బీసీలకు టికెట్ ఇమ్మన్నారు, ఇచ్చినాము, తీరా చూస్తే వాళ్ళే గెలిపించుకోలేకపోయారు, బీసీ నినాదం లేదు, ఏమీ లేదు అనేది కూడా ఇంకో చర్చ ఉంటుండే అనేది కూడా నడిచింది సార్. మీ ఒపీనియన్ సార్? అదమ్మా, బీసీ నినాదాన్ని పునికి పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు నమ్ముతున్నారా సార్? నేను నమ్ముతాను. ఎందుకంటే నినాదాన్ని తక్కువ అంచనా వేసింది మిగతా రాజకీయ పార్టీలు. ఓకే, మిగతా రెండు రాజకీయ పార్టీలు బీసీ నినాదం వల్ల పసలేదనుకున్నారు. ఓకే, వీళ్ళు సెంటిమెంట్ రేజ్ అవుతుందని వీళ్ళు అనుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు, మా వాళ్ళు ఏమనుకున్నారు, మా కేడరు, మా కథ కార్ఖానా అని మా వాళ్ళు అనుకున్నారు. కానీ రేపు పరిపాలన ఎట్లా ఉండని, ముఖ్యమంత్రి ఏడల మంచి ఉన్నదా చెడు ఉన్నదా, కానీ టికెట్ ఇచ్చుట్లో వాళ్ళు విజయం సాధించారు. ఓకే, ఇది ఎవరైనా గుణపాఠంగా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ విన్న తర్వాత బీసీ నినాదం ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసి పడుతుందా, లేకపోతే ఇక్కడికే ఇక ఓకే అని సర్దుమని? కాబోయే ముఖ్యమంత్రి బీసోడు. కైలాష్ గారు, పార్టీ ఏదైనా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు రేపు. బీసీ నినాదం ఓనాడు తెలంగాణ ఉద్యమ నినాదం ఎంతైతే గొప్పగా ఉండనో, బీసీ నినాదం కూడా అరే ఎన్ని రోజులుగా ఇంకా వీళ్ళు పరిపాలించేది, మనం పరిపాలించే రోజు రావాలనుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు బీసీలు. నా బాల్యం నుంచి చూస్తాను నేను, రింగులు ఎంటికన కాంచెల్లి రాజకీయాలలో ఉన్నా. ఆనాడు బీసీ జిందాబాద్ అంటే మా వెనక ఎవరు ఉండకపోయేది, మాసేయలేసేది. ఇవాళ బీసీ నినాదం ప్రజ్వలంగా రగిలిపోతుంది. ఈ తెలంగాణే 1000 ఏళ్ల బానిసత్వానికి 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎన్నడూ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు ఈ రాష్ట్రంకు. ఒక్కరోజు దళితుడు తప్ప, 2 ఏళ్ల పాటు దళితుడు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ అగ్రవర్ణాలే పరిపాలించిళ్ళు. మా వర్ణం కూడా పరిపాలించాలనేది మా తరం చూసిపోద్ది అనుకుంటానా. నేనైతే బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే నా తనువు సాధించాలనుకుంటాను. నిజంగా ఇటువంటి ఆలోచన విధానం పిల్లలలో వచ్చిన ఆలోచన విధానం మామూలుగా రాలే. అది కాంగ్రెస్ పార్టీ ఈసారి సక్సెస్ అయింది. ఇది టికెట్ ఇచ్చుట్లా. మిగతా రాజకీయ పార్టీలు కూడా సోయి తెచ్చుకోవాలి. రేపు సోయి తెచ్చుకొని బీసీ నినాదాన్ని ఎవడైతే తలకెత్తుకుంటాడో వాడే సక్సెస్ అవుతాడు, లేకపోతే సర్వనాశనం అవుతారు. సార్ 1,80,000 ఓట్లు ఉండే సార్ బీసీలు అయ్యి, ఎందుకు ఈ ఓటింగ్ శాతంలో ఇంత తగ్గింది? ఎందుకు? వాళ్ళు వెయ్యాలి కదా, వెయ్యాలి కదా బీసీ నాయకుడు అనుకున్నప్పుడు. ఈ సిటీలో ఒక విధానం ఉంటుందమ్మా. ఏ విధానం? 7 అంతస్తుల మేడోళ్ళం కిందికి దిగరు, వాడు కిందికి దిగాడు. లేకపోతే అంతలా అయితే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. సెలవు కదా, ఏదన్నా తిరిగేస్తాం అనుకుంటారు. మిగతా కూడా పని పోద్ది అనుకుంటాడు. కొంతమంది మా పని పోతుందిరా, మనకు ఆకలి మంట, మన ఆకలి పెద్దది, నిన్నటి దాకా పైసలు ఇచ్చి తిన్నాం, ఎత్తేంది వేయకుంటే వాడు ఏమైనా లెక్క చూసుకుంటాడు అని వాడు వెళ్ళిపోతాడు. వాని సందాల వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ తగ్గుతుంది. గ్రామాలలో ఏముంటుందంటే నేను చచ్చిపోతాను, నేను ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు. గ్రామాలలో ఉండేది అది, సిటీలో ఉండేది ఇది. సుఖానికి ఉండే గుణం ఇది. అమెరికా లాంటి సిటీలల్లో, అమెరికా లాంటి ప్రాంతాలలో ఎవరు ఓట్లు ఎత్తారు ఎరకనమ్మా? సీనియర్ సిటిజన్స్ ఓట్లు ఎత్తారు. 22%, 32% తోటి యావత్ భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు సెలెక్ట్ అవుతాడు. ఇంటికాడు ఉండతోడు పొద్దు పోనోడు ఓటేస్తాడు. ఆడ అభ్యుదయము లేకపోతే డెవలప్మెంటు అనేది ఏమి నేర్పుతుంది అంటే సోమరిపోతుతనాన్ని నేర్పుతుంది. అదే మూలకున్న ముసలి కూడా కట్టెపట్టుకొని నా ఓటు చూడు బీట, నా ఓటు చూడు, గుర్తు కూడా కనిపించేది, నేను ఫలానా గుర్తుకు ఎత్తానంటది. అది చైతన్యం. పేదరికంలో చైతన్యం ఉన్నది, ధనముల చైతన్యం లేదు. పేదరికంలో ఉన్నంత చైతన్యం ఒక్కటే శ్రద్ధరు అందరు
గుంజుకొని కప్పుకున్నప్పుడే ప్రేమ ఉంటుందమ్మా. బాత్రూములు వేరే, బెడ్రూములు వేరే అయినాడు ఆ చరిత్ర నాశనం అయిపోతుంది. ఆ పోరుడు ఎక్కడ పంటాడో తెలియదు, ఆ పొల్లు ఎక్కడ పంటాడో తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళకి తెలియదు. ఇది రోగం. ఈ రోగంలో ఓట్ల పర్సెంటేజ్ తగ్గుతుంది. రాజయ్య యాదవ్ అన్నట్టుగా బీసీ ముఖ్యమంత్రినే నెక్స్ట్ టైం చూడాలి. ఇది మరి చాలా మంది కోరిక అయి ఉండొచ్చు, ఎందుకంటే 42% రిజర్వేషన్. మరి ఏమైనా అమ్మ 42%లో ఉండే కొంటతనం ఉన్నది. ఏ దాన్ని ఇప్పుకొని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మేము 50%కి వెళ్తాను అసలు బీసీలో. 50%, ఎందుకంటే గ్రామాలు ఎవరికి ఈడు కాలే, అప్పర్ క్యాస్ట్కు ఈడుగా అయితలేవు, వరుస అయితలేవు గ్రామాలు. 50% ప్రజానీకం సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలుతాన్లు. రిజర్వేషన్ లేకున్నా గెలుతాన్లు. అదే మాకు కావాల్సింది చట్టసభలలో రిజర్వేషన్స్. చట్టసభలలో రిజర్వేషన్స్ అన్ని పార్టీలు కూడా సోయి తెచ్చుకొని ఇక వాళ్ళను ముంచిన కాడికి చాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన కాడికి చాలు, మన జాగలో మనం ఉన్నాము అని అన్ని రాజకీయ పార్టీలు కూడా సోయి తెచ్చుకొని చట్టసభలలో, పార్లమెంటులో, అసెంబ్లీలో మాకు సీట్లు రిజర్వేషన్ కావాలి. అది ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కానీ, పాలకపక్షం కానీ సోయి తెచ్చుకొని మెదలాలని నా విజ్ఞప్తి. ఇది బీసీ యొక్క వాయిస్. అదే మీరు అన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ పోరాటం ఇది. బలహీన వర్గాలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా అన్ని పార్టీలు, నేనుగా కాంగ్రెస్ ఉన్నా కాబట్టి నా కాంగ్రెస్ చేయలేదు లేకపోతే మరొకరు చేయలేదు అనేదాని కాదు. అన్ని పార్టీలు వాళ్ళకిస్తే గెలవరు, వాళ్ళలో చైతన్యం లేదు, వాళ్ళలో ఐక్యత లేదు, వారు ఓటు వేసుకోలేరు, వాళ్ళు పరిపాలించలేరు అనేటువంటి భావన ఏ వర్గాలైతే ఇవాళ అధికారంలో ఉండి తర్వాత సంపద మీద ఉండి భూస్వాములుగా ఫ్యూడలిస్టులుగా ఉన్నటువంటి వర్గాల యొక్క ఆలోచన ఉండే. అందుకోసమే ఇవాళ ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సుమారు 3500 నుంచి 4000 కిలోమీటర్లు నడిచి దేశంలో ఉండబడే అణగారిన వర్గాల యొక్క రాజ్యాధికారం విషయంలో ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఎస్ మేము కూడా కొంత తప్పు చేసి ఉండవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఈ వర్గాల కోసం పోరాటం చేస్తానని రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టమైన ప్రజా ఎజెండాతో వచ్చాడు. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రెడ్డి వర్గం అయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వేదాన్ని దాని శిలాశాసనంగా అమలు చేయడానికే తెలంగాణలో ఒక 42% అనేది చాలా మంది వ్యతిరేకించి ఉండవచ్చు. ఎందుకంటే పాలకులుగా ఉండి సౌకర్యాలు అనుభవించి మంత్రులుగా ఉండి వాళ్ళకి ఇబ్బందికరం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా గాంధీ పార్టీకి, గాంధీ యొక్క ఆలోచనలతో కలిగినటువంటి రాజకీయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో వారిది ఇవాళ తెలంగాణలో కులగణన చేసింది. అది మేము రాబోయే రోజుల్లో చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పినారు. అది మొదటగా తెలంగాణలో ప్రారంభమైంది. అది చట్టబద్ధంగా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఆ తర్వాత శాసనసభలో బిల్లు చేసినాం. ఆ బిల్లు నుంచి గవర్నర్ పోయింది, గవర్నర్ నుంచి ఆ రకంగా పోయింది. నేనేమంటున్నాడు, అది స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగంలో రాజన్న అన్నట్టుగా రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అనివార్యంగా చట్టసభలలో ఈ వర్గాలకు ఇవాళ ఆకలి, పేదరికం, దారిద్ర్యం ఎట్టి మోసి తట్టలు మోసి ఈ సమాజాన్ని నిర్మాణంలో ఉండి తమ జీవితాలను మొత్తం కూడా అర్పించి ఏ రోజు కూడా సీటులో కూర్చోలేనటువంటి ఈ వర్గాలని కూసబెట్టాలంటే దీనికి ఏకైక మార్గం చట్టసభలో రిజర్వేషన్లు రావాలి. అది ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్గా, అన్నిటికీ మించి బ్యూరోక్రాట్లలో కూడా రిజర్వేషన్లు కావాలి. అన్నిటికీ మించి జ్యుడిషియల్లో కూడా రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. నా విజ్ఞప్తి 100%. నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గరికి అవినావ సంబంధం ఉన్నది. నీకు దేశంలో ఒక మంచి పేరు వస్తుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకుని ముఖ్యమంత్రి అయినావు. నీకు గొప్ప తెలివితేటలు, నీకు ఉన్న సాన్నిధ్యాన్ని ఉపయోగించి మేము 1000 ఏళ్ళ బానిసత్వంల కింద బతికిన వాళ్ళం. మేము 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రం. మా కన్నీటితోటి మీరు కరిగిపోతారు, నాశనం అయిపోతారు. అందుకనే నువ్వు మంచి పేరు తెచ్చుకో. రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే రాహుల్ గాంధీని పట్టుకొని మీరు చట్టసభలలో సీట్ల కోసం ప్రవేశపెట్టండి. స్వతంత్ర భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఎవరు? ఇప్పుడున్న ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. అయ్యా మనం ఒక పొరపాటు చేసినాం. మా కాంగ్రెస్ పార్టీ అనేక రోజులు పరిపాలించవచ్చు. మా దగ్గర పొరపాటు జరిగినా, ఎవరి దగ్గర పొరపాటు జరిగినా చట్టసభలలో బీసీలకు
బీసీలకు రిజర్వేషన్స్ ఉండాలి, పార్లమెంటులో రిజర్వేషన్స్ ఉండాలి, రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండాలి, అన్ని రిజర్వేషన్స్ పాటిస్తామని బిల్లు పెట్టేయండి. మీరు మీకు హ్యాండ్స్ అప్ చెప్తాము. ప్రపంచం నీరాజనం పలుకుతుంది. మనం భారతదేశంలో చైనాను మించిపోయినాం కాదమ్మా జనాభా. ఇటువంటి జనాభా కలిగిన దేశంలో మీకు నీరాజనం పలికే రోజు తెచ్చుకోండి. పొరపాట్లు ఎన్ని చేసినా కూడా మాఫీ చేస్తుంది ప్రపంచం ఈ జనాభా. కాబట్టి మీరు రాబోయే రోజులలో ఈ పేరు తెచ్చుకోవాలని నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి. అదే అన్న ఏంటంటే ఏ బాధలైతే ఏ కన్నీళ్ళ నుంచి అయితే ఇవాళ వాళ్ళని బయటపడాలి, వాళ్ళందరికీ రాజ్యాధికారం వస్తే సరే నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో కాలేకపోయినా ఈ జాతుల యొక్క అభ్యున్నతిని ఉన్నతిని నేను చూస్తా, అప్పటి వరకు నేను ఉంటా అనే భరోసా ఇవ్వడం వెనుక వారి యొక్క లోపల రగులుతున్నటువంటి సునామీ ఏదైతుందో దీన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక యువకునిగా ఇంకా నాకు కొంత వయసు ఉంది కాబట్టి వారు ఏమన్నారంటే ఒక మాట గొప్ప మాట అన్నారు. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి దాన్ని వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పారు. డెఫినెట్గా ఆ దిశగా మా యొక్క రాహుల్ గాంధీ గారు కానీ ఇప్పుడు ఇది ఏదైతే కదిలిందో ఇది రాబోయే రోజు ఇంకా ముందుకు పోతుంది. నేను రేవంత్ రెడ్డికి కాబట్టి అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ 42% ఇది విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, స్థానిక సంస్థలో కావచ్చు, ఇది మరింత ముందుకు పోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు ఆయన ఇచ్చినంత మాత్రాన మనం ఇంట్లో కూర్చుంటూ వస్తుందా? కాదు కదా. ఈ జనం ఐక్యం కావాలి, ఉద్యమాలు చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, అడుగడుగున అడ్డం పడాలి. ఇవన్నీ ఏమి చేయకుండా తెలంగాణ ఊకినే వచ్చిందా? కాదు కదా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ముందుకు వచ్చి ఇస్తేనే అవుతుంది. అట్లనే ఇవాళ బలహీన వర్గాల బిడ్డ అని చెప్తున్న నరేంద్ర మోడీ గారికి నేను కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. ఏ బలహీన వర్గాల బిడ్డ అని మీరు చెప్పుకుంటారో అది అవునో కాదో చర్చ వేరే విషయం. నువ్వు అవునో కాదో అని దానిలో పోతే మాత్రం నేను విభేదిస్తాను అన్న. నేను విభేదిస్తా అంటే ఇప్పుడు నేను గొల్లోని ఈ బట్టలు వేసుకున్నా, వీడు గొల్లోడో కాదో అని టెస్ట్ చేస్తే నాటువంటి బట్టలు దొర కూడా వేసుకోవాలంటే నేనేంటంటే అవునో కాదో అని అంటే విభేదిస్తా. నరేంద్ర మోడీ గారి దాని విషయంలో ఒక చిన్న క్లారిటీ అన్న దండం పెడతాను నీకు చెప్తానా. నాకంటే చిన్నోనివి నా కొడుకు వయసు నువ్వు నా కొడుకు వయసు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు భావితరం, మీ భావితరం. అవును, అందుకోసం కాంగ్రెస్ పార్టీ మీరు చేయాల్సిన బాధ్యతను కూడా చేస్తే ఈ దేశం కూడా మీకు శిరస్సు వస్తుంది. ఇవాళ మేము స్వతంత్ర భారతదేశంలో అనేక సంవత్సరాలు మేము ఉన్నప్పటికీ చేయలేకపోయినామని మా రాహుల్ గాంధీ గారు అన్నారు. కానీ చేసే అవకాశం ఉండే మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకొచ్చినారు, దాన్ని పాస్ చేయించుకున్నారు. ఓకే, మేము ప్రవేశపెట్టినా అది కొన్ని ఇబ్బందుల వల్ల ఆ మహిళల్లో కూడా ములాయం సింగ్, లాలూ ప్రసాద్ పట్టుబట్టారు బీసీలకు ఎస్సీలకు మాకు కావాలని. అది కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. ఇవాళ మీరు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడితే డెఫినెట్గా మీ అందరం కూడా దేశ ప్రజలు అంటే నేనేమంటానంటే ప్రతిపక్ష నాయకుడిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లు ప్రవేశపెట్టేటందుకు నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాడు ఆ దిశగా. మీరు 37% రిజర్వేషన్ మేము 50% గెలుచుకునే సీట్లల్లో మీరు 37% పెట్టిండ్రు, సంతోషం. 37% కాదండి, చట్టసభలలో మీ లెక్కేదో తెలుసుకోలే తదిమే మా ఆయన నేను అదే అంటున్నా. కూడా వాస్తవంగా 10% ఇచ్చారు జనాభా దేశంలో అప్పర్ కాస్ట్ జనాభా 10%. సౌమ్య గారు ఇవాళ అన్న చెప్పినటువంటి అన్ని కూడా హృదయం లేఖించినటువంటి వాక్యాలుగా నేను భావిస్తున్నాను. వారు ఏదైతే మాకు ఇవాళ ఒక పాఠం రూపంలో నేర్పారు, ఒక బలహీన వర్గాల బిడ్డగా ఎదుగుతున్న బిడ్డగా ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా బలహీన వర్గాల విషయం లోపల చేయాల్సినటువంటి పనులు చేస్తలేదు. కాబట్టి వాటిని అన్నింటిని కూడా మీరు రాబోయే రోజుల్లో ఐక్యంగా పార్టీలకు అతీతంగా మళ్ళీ కులాలని వర్గాలని చీలిపోకుండా మేమెంతో మాకంతైనటువంటి నినాదం బలపడితే తప్ప ఇవాళ ఏ రాజకీయ పార్టీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని అన్నిటిని కూడా ప్రజా ఉద్యమంగా ప్రజల నుంచి చేపట్టడానికి, ప్రజల నుంచి వాయిస్ రావడానికి మేము ఒక యూనివర్సిటీ విద్యార్థిగా మేము ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ మించి ఇవాళ జూబ్లీ హిల్స్ గురించి కనుక మనం అంతిమంగా మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్లో బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ సెలెక్షన్ చేసినారు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా విజయం సాధించిండు. రెండోది ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం తక్కువ అంచనాడానికి వీల్లేదు మేడం. అనేక సంవత్సరాలుగా బియ్యం వస్తున్నాయి, చాలామంది అమ్ముకుంటారు. కానీ ఫైన్ రస్ అనేది ఇది దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గింజ కూడా ఇవాళ కంచంలోకి వస్తుందంటే అది వారు తీసుకున్న గొప్ప నిర్ణయం. అంత మనకు ఏమవుతుండే
మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి, yes, రీసైక్లింగ్ yes. తీసుకోవడం, అమ్ముకోవడం, బ్రోకర్లు, అవును, అవును. అందరు గ్రామాలలో ప్రతి ఒక్కరు ఈ లీడర్ ఆ లీడర్ ఏం లేదు, ఓడైనా దోసుకోవడం, అమ్ముకోవడం, సంచులు మార్చడం, మళ్ళీ దేవటం. కానీ దానికి చెక్ పెట్టిండు. రెండో విషయం, రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో 50-100 ఇస్తే ఏమిచ్చారో కానీ ఇవాళ 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. 91% పీపుల్స్కి ఇవాళ రైస్ ఇవ్వగలుగుతున్నాం. అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ 5 లక్షల ఇండ్లు, ఇప్పటికే దాదాపు 1,40,000 ఇండ్లు పూర్తి కావచ్చుని అని చెప్తా ఉన్నారు అధికారులు. ఇంకా మిగతాయి కూడా ఇంకా 3-4 నెలల్లో ఈ 5 లక్షల ఇండ్లు పూర్తి అయితే వాళ్ళకి బిల్లు వస్తుంది. డబల్ బెడ్రూమ్లు మీరు కట్టమని చెప్పి ఇయ్యలే హైదరాబాద్లో. రెండోది, మూసీ ప్రక్షాళన విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మూసీల్లో వరదలు వస్తే చచ్చిపోతున్నారు మేడం. అమీర్పేటలో మనం చూసిన ముఖ్యమంత్రి గారు వస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, నాలాలు సక్రమైన పద్ధతి లేదు. వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వానికి సహకరిస్తే ఏదో ఒక రోజు మీకు కూడా ప్రజలు కనికరిస్తారు. కానీ ఎటుగాక ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నేను ఏ రకంగానైనా కాళ్ళల్లో కట్టెబెట్టి తెలంగాణలో ముఖ్యమంత్రిని బదనాం చేస్తా అంటే ప్రజలు నమ్మరు మేడం. ఎందుకంటే హైడ్రా అనేటువంటిది ఎవరి కోసం వచ్చింది మేడం? అంతిమంగా ఆలోచిస్తే చెరువులను కబ్జా బట్టి, ప్రభుత్వ స్థలాలను కబ్జా బట్టి 1000 కోట్లు దోచుకున్నటువంటి దోపిడీదారులకు ఇబ్బంది అయితే వాళ్ళ పక్షాల వక్తాల పుచ్చుకొని పేదల ఇండ్లు కూలుస్తున్నామంటారు. 5-10 ఏడైనా కూలితే కూలొచ్చు పేదలకు, వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవాళ చూడండి బతుకమ్మకుంట కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో కానీ ఇలా దాదాపు 600 నుంచి 700 ఎకరాలు మేడం. 1000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూములను రక్షించడం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా ఈనాడు హైదరాబాద్ ప్రజలు భావించారు. కాబట్టే మీరు జూబ్లీహిల్స్లో కూలగొడతామని చెప్పినటువంటి దాన్ని ప్రజలు నమ్మలేదు, విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇక రెండోది, అబద్ధాలు ప్రచారం చేసుట్లా కేటీఆర్కి మించినటువంటి మరొక మోసమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లేడు. కేవలం కేసీఆర్ అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుని మీద ఇవాళ రాష్ట్రంలో దోపిడీలు చేసి దొంగ సర్వేల పేరుతోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావనతోటి చేసినటువంటి దాన్ని ప్రజలు నమ్మలే. మేము క్లియర్గా మాకు స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతిదాన్ని మేము గల్లీలో వాడవాడలో తిరిగినాం. ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని, వారు ప్రజల కోసం కష్టపడుతున్న విధానాన్ని, ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క కుటుంబం యొక్క కష్ట నష్టాలు, ప్రజలతో ఉన్నటువంటి విధానం, ఇవన్నీ చూసే ఇవాళ జూబ్లీహిల్స్లో గెలిచినాం. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో జెండా ఎగరవేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచి 2029లో మళ్ళీ మీరు అన్నట్టుగా 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ దిశగా మేమందరం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు హైదరాబాద్ని ప్రపంచ నగరంలో తీర్చిదిద్ది ఏదైతే $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ సాఫ్ట్వేరే కానీ, అదేవిధంగా వివిధ పరిశ్రమలే కానీ 2,50,000 కోట్లు ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరుతోటి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే వారు ఈ తెలంగాణలో బాహుబలి లెక్క ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా ఉన్న ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్న కృషిలో భాగంగానే ఇవాళ నవీన్ యాదవ్ గెలిచాడు. మరొకసారి నవీన్ యాదవ్ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ గెలిచినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సార్, నవీన్ యాదవ్ గెలుపుకి ఏమేమి దోహదపడ్డాయి సార్? నవీన్ యాదవ్ గెలుపుకు ఫస్ట్ బలహీన వర్గాల క్యాండిడేట్ అవ్వడం. ఓకే. రెండోది నవీన్ యాదవ్ కడిగేసిన ముత్యం. ఓకే. క్లీన్ ఇమేజ్ ఉన్న పిల్లోడు. ఆయనే పబ్లిక్ కావాల్సిన, పేదోళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలల్లో ఇప్పుడు ఒడి నింపే కార్యక్రమం కానీ అటువంటి కార్యక్రమాలల్లో పోతే వాళ్ళకి ఏమన్నా బస్తీల వచ్చిన బాధలు, కష్టాలు, బాధలకు ఫీజులు లేవని, లేకపోతే హాస్పిటల్ పోతానని, లేకపోతే చచ్చిపోతే వాళ్ళ దగ్గర పైసలు లేవు, దాన సంస్కరణ లేదనుక వాళ్ళు దగ్గరుండి వాళ్ళ తండ్రి గారు కానీ ఆ పిల్లోడు కానీ ఇది చేయడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. వాళ్ళ పార్టీ కంటే కూడా వాళ్ళ పర్సనాలిటీకి కలిసి వచ్చిన అంశాలు. ఓకే. మాగంటి సునీత ఎందుకని సార్ ఆ రోజు పోలింగ్ రోజు ఎందుకని మధ్యలోనే వచ్చేసి దౌర్జన్యంగా మా పైన బాగా నిఘా పెట్టిండ్రు, అసలు దొంగతనంగా ఓట్లు వేయిస్తుర్రు, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? తను ఇప్పుడు ఆయన 10,000 ఓట్లకు లెక్క చెప్పిండు.
ఎవరు కేటీఆర్ గారు 10,000 ఓట్లకు దొంగ ఓట్లు లెక్క చెప్పిండు. ఆ 10,000 ఓట్లు తీసేసి ఈమె గెలిపినా కూడా ఆయనే గెలుతాడు కదా. దగ్గర దగ్గర 25,000 మెజార్టీ టచ్ అయింది టచ్ కాబట్టి అయింది కాబట్టి నన్న 10,000 ఓట్లు దొంగ ఓట్లు తీసేస్తామే, తీసి ఈయన గెలుపుతామే, అయినా కూడా ఆ పిల్లాడు గెలుతాడు కదా. అందుకనే వచ్చరాని మాటలు మాట్లాడితే అంతా నా మాటే వింటారు అనుకుంటే. మాగంటి సునీత కూడా రాజకీయాలకు కొత్త, ఆమె రాజకీయాలకు కొత్త. పోతే ఆ మొదటి భార్య గావర, ఇవన్నీ కలిపితే ఆమె కోపానికి కారణమైంది. ఏ నాయకుడు లేకుండా ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. కేటీఆర్ గారు అవును. ఎందుకు సార్ అంటే ఎవరు సహకరించినా నేను ఓడిపోతానని ఆ అమ్మాయికి తెలిసింది, ఆ మేడంకు తెలిసింది. తెలిసేది అంతా గవరైంది అంతే, వేరే. ఓకే. అంటే ప్రాపర్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉండాలో అది దక్కలేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ రాకనేపాయ, ఇప్పుడు హరీష్ రావు ఇంటిలో ఉండే, ఆయన పరిస్థితి వేరే తిరుగుండి ఇంటిలో ఉండే. ఒక కేటీఆర్ కదా మాట్లాడింది, ఆ మాట్లాడిన దాంట్లో ఉల్టా ఎక్కువ వచ్చింది తప్ప ఆయనకు సపోర్ట్గా రాలేదు కదా ఓటు. దొంగలు, లంగలు, రౌడీలు, వీడీలు, ఈ వాడు ఇడ్లీ కాడిపోయి లొల్లి పెడతాడు, ఇడ్లీ కాడిపోయి పైసలు ఇయ్యాడు, చేదాకి పైసలు ఇయ్యాడు, ఇస్త్రీ బట్టలోడు పైసలు ఇయ్యాడు. అంటే ఇదంతా చిల్లర వేషం కాలేదమ్మా, చిల్లర మాటలు అయినాయి కదా. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట కాదు కదా, ఇవన్నీ రియాక్షన్ అయినాయి. ఓకే సార్, ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు మొత్తం వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకే వేసిందా సార్? వేసిండ్రు. అవునా? వేసిండ్రు. చాలా మంది బీఆర్ఎస్ వైపు కూడా ఉంటారు అనేది కూడా చెప్పినుండే. యాక్చువల్లీ కొంత ఉండొచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి, లేకపోతే ఇంత మెజారిటీ రాదు. ఓకే, కనీసం బీజేపీ ఎందుకని సార్ కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది? మినిమం బీజేపీ ఎంపికలో, క్యాండిడేట్ ఎంపికల్లో పెద్ద పొరపాటు చేసుకున్నది. ఓకే, అదేనా మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ వాళ్ళు కూడా ఒక బీసీ నాయకుని కానీ, నేను చెప్పిన దత్తాత్రేయ కానీ కూతురుని కానీ పెడితే ఇవాళ బీజేపీ గౌరవప్రదంగా ఉండు, ఓడినా గెలిచినా గౌరవప్రదంగా ఉండు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సెకండ్ లీడ్లో టీఆర్ఎస్ పార్టీ ఉండడం ఇవాళకు కూడా మంచిది కాదు, రాజకీయ పార్టీలకు రేపు రాబోయే రోజులకైతే మంచిది కాదు. కానీ వాళ్ళు ఉండరని అనుకుంటలేను, అది ఇచ్చకదంతం పార్టీ, ఇక ఉండదు ఆ పార్టీ. సార్ సెకండ్ పొజిషన్ ఉంది బాగానే, చాలానే నేను ఉండని అమ్మ, కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఉండరు, దరి చూసుకుంటారు. అవునా? దరి చూసుకుంటారు. ఎటువైపు చూస్తారు? ఇక కాంగ్రెస్ వైపు. కాంగ్రెసే, వాళ్ళకి ఏమన్నది కాంగ్రెస్. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశాన్ని లేకుండా కేసీఆర్ ఎట్లయితే చేసిండో రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తాడు. ఎమ్మెల్యేలు కూడా గా పనిలో ఉన్నారు. అది ఎవరికి లాభించదు, రేపు రేవంత్ రెడ్డి కూడా లాభించదు పెద్ద. రాబోయేది బీసీ నినాదం, బీసీ నినాదమే ఇవాళ ఈయనను రక్షించింది, ఈ రిజల్ట్ రక్షించింది. రాబోయేది కూడా బీసీ నినాదం. ఇప్పుడు మరి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో అది ఉప ఎన్నిక రావచ్చు అనేది ఒక పెద్ద చర్చ సార్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి విచక్షణ మీద ఉంటుంది, ఆయనకు ధైర్యం ఉంటే 1-2 ట్రయల్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే శ్రీహరి గారు ఆయన బిడ్డ ప్రచారంలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు తప్పదు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా దానం నాగేంద్ర నిలబడ్డాడు కాబట్టి ఆయనకు తప్పదు. ఈ రెండు వాళ్ళు ఏదైనా చూసుకోవచ్చు, అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు జూబ్లీ గెలిచిండ్రు కాబట్టి దీన్ని పురస్కరించుకొని దాన్ని కూడా గెలవాలని ఏ రాజకీయ పార్టీ అని అనుకుంటుంది కదా. సో అది కూడా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ అప్పటికైనా మా పార్టీ దిద్దుకుంటే మంచిది. అటువంటి ఎన్నికలకు వచ్చే వరకన్నా మా బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును దిద్దుకొని రాబోయే రోజులలో ఈ పార్టీకి ఒక వన్య తెచ్చేటువంటి బాధ్యత ఇప్పుడున్న నాయకత్వం మీద ఉన్నది.